నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అఫ్సాని రాజేష్ గారు. సార్ నమస్తే. నమస్కారం సార్, టీటీడీ పైన, తిరుమల పైన చేయని అకృత్యాలు లేవు, అవినీతి లేదు, ఇవన్నీ కూడా చేస్తూనే 2019-24 దాకా ఇప్పుడు కూడా ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంది. ఏదైతే బంగారు తాపడం మీద కూడా దాదాపు 50 కేజీల బంగారం దోచుకున్నారని చెప్పి, అయినా సరే సిగ్గు లేకుండా ఇప్పటికీ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైకుంఠ ఏకాదశి రోజు ఏదో కుట్ర పన్నాలనే ఆలోచన. ఎలా చూడాలంట సార్ ఈ వైసీపీ నేతలు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు వాస్తవంగా 2019 ఎన్నికలకు ముందు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తాను అధికారంలోకి రావడానికి, చంద్రబాబు నాయుడు గారిని అప్రతిష్ట పాలు చేయడానికి ఎంచుకున్న చాలా మార్గాల్లో తిరుమల శ్రీవారి సన్నిధిని కూడా ఒక ఎన్నికలకి ప్రచార పావుగా వాడుకుంటూ వచ్చాడు. 2019 ఎన్నికలకు ముందే ఆయన కొందరిని ప్రోత్సహించి వాళ్ళ ద్వారా చంద్రబాబు నాయుడు గారు శ్రీవారి నగలు కొట్టేశారు అని చెప్పని, శ్రీవారి దగ్గర పింక్ డైమండ్ కొట్టేశారు అని చెప్పని, శ్రీకృష్ణదేవరాయలు వారు శ్రీవారికి సమర్పించిన నగలు చంద్రబాబు నాయుడు గారి ఇంటి నేలమాళిగల్లో దాచుకున్నారు అని చెప్పని, కోట్లాది మంది శ్రీవారి భక్తులలో చంద్రబాబు నాయుడు గారి ప్రతిష్ట దెబ్బతీసే విధంగా చంద్రబాబు నాయుడు గారు తిరుమల శ్రీవారి సన్నిధికి ద్రోహం చేస్తున్న ఒక ద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నంలో ఆయన కొంత సఫలీకృతం అయ్యారు. మొత్తానికి మొత్తం శ్రీవారి భక్తులు అందరూ జగన్మోహన్ రెడ్డి ద్వారా చేయించిన ప్రచారాన్ని నమ్మకపోయినా కొద్దిమంది అయినా సరే నమ్మారు. ఆ రోజుల్లో తిరుమల శ్రీవారి ప్రధాన అర్చకుడు రమణ దీక్షితుల ద్వారా చంద్రబాబు నాయుడు గారిని బ్రాహ్మణ వ్యతిరేకంగా చిత్రీకరించారు. అలాగే నేను ఇందాక చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు శ్రీవారికి చెందిన పింక్ డైమండ్ను కొట్టేశారు అని చెప్పని. కారణం ఏంటంటే ఇక్కడ ఆ రోజుల్లో ఎక్కడో విదేశాల్లో ఒక పింక్ డైమండ్ ఆక్షన్ జరిగింది. నాకు తెలిసిన వరకు సుమారుగా 500-600 కోట్ల రూపాయలకి వేలంలో ఆ పింక్ డైమండ్ని కొన్నారు. అది మనకందరికి వార్తాపత్రికల్లో వచ్చింది. దాంతో శ్రీవారికి సంబంధించిన పింక్ డైమండ్ని చంద్రబాబు నాయుడు గారు అపహరించి విదేశాల్లో అమ్ముకున్నాడు అని చెప్పని ఆ డాట్స్ని కలిపేసి దాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించేసి ఎక్కడో విదేశాల్లో ఎవరికో సంబంధించిన డైమండ్ ఆక్షన్ జరిగిన వార్త మనం వింటుంటాం కదా. పలానా వారి చిత్రం, పలానా వారి ద్వారా చిత్రకారుడు గీసిన చిత్రం ఆక్షన్లో ఇన్ని కోట్లకు అమ్ముడుపోయింది, మహాత్మా గాంధీ గారి పలానా జ్ఞాపకం ఇన్ని కోట్లకు అమ్ముడుపోయింది అని చెప్పని కొన్ని మనం వింటూ ఉంటాం. కొన్ని వేలాల్లో మంచి ధర పలికిన సందర్భాల్లో మనకు వార్తాపత్రికల్లో ఆ వార్తలు రిపోర్ట్ అవుతూ ఉంటాయి. అలా రిపోర్ట్ అయింది ఇది. ఆ రిపోర్ట్ అయిన వార్తని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయానికి లింకప్ చేసి చంద్రబాబు నాయుడు గారు శ్రీవారి దగ్గర నుంచి ఆ వజ్రాన్ని కొట్టేసి విదేశాల్లో అమ్ముకున్నట్టుగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ చేసి శ్రీవారికి సంబంధించిన నిజంగా ఒక వజ్రం చంద్రబాబు నాయుడు గారు కొట్టేస్తుంటే అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా విచారణ చేయించి ఆ దేశంలో జరిగిన ఆక్షన్లో దాని యజమాని ఎవరో నిర్ధారణ చేసుకోవడం పెద్ద కష్టమా? ఒక దేశంలో ఒక ఆక్షన్ జరిగింది. ఆ ఆక్షన్లో ఎవరు అమ్మ చూపారు, ఎవరు కొనుక్కున్నారనే వివరాలు ఉంటాయి కదా. అది చంద్రబాబు నాయుడు గారు ఆస్తా కాదా అనేది వాళ్ళకి ఏం అవసరంలా. ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారే కాదు, వాళ్ళ నాయన హయాం నుంచి మొదలుపెట్టాడు. చంద్రబాబుకి 2 ఎకరాలు ఉండేది, 2000 కోట్లు సంపాదించాడు, సింగపూర్లో 7 స్టార్ హోటల్ ఉంది, ఇట్లా రకరకాల ఆరోపణలు వాళ్ళ నాయన హయాం నుంచి బిగించేశారు. దాని కొనసాగింపుగానే జగన్మోహన్ రెడ్డి కూడా 2019 ఎన్నికలకు ముందు చాలా రకాల ప్రచారాలు చేశారు. అందులో ప్రధానంగా తిరుమల శ్రీవారి క్షేత్రాన్ని ఒక ప్రచార వస్తువుగా ఎంచుకున్నాడు ఆయన. ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికార బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడా 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనా హయాంలో తిరుమల శ్రీవారి సన్నిధిలో ఏ అపచారాలు, ఏ అవినీతికి పాల్పడ్డారనేది పుంకానుపుంకాలుగా ఒక్కొక్కటిగా వాస్తవాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. శ్రీవారికి జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో ఆయన శ్రీవారికి నివేదించే నైవేద్యం, ఆ నైవేద్యం తయారీకి వాడే నెయ్యి, ఆ నెయ్యి కూడా నెయ్యి లాంటి ఒక కల్తీ పదార్థాన్ని 68 లక్షల కిలోలు ఇవాళ టీటీడీకి సరఫరా చేసి ఒక సబ్స్టాండర్డ్ అండ్ టెయింటెడ్ క్వాలిటీ ఆ నెయ్యి రూపంలో ఉన్న ఒక వస్తువుని సరఫరా చేయించి దాని ద్వారా కోట్లాది మంది భక్తులు, మనం రోజు వార్తల్లో చూస్తుంటాం కదా, ఇవాళ శ్రీవారిని 55,000 మంది దర్శించుకున్నారు, ఇవాళ 65,000 మంది దర్శించుకున్నారు అని చెప్పని వార్తలు వింటూ ఉంటాం మనం. అంటే ఆన్ అండ్ యావరేజ్ 60-65 వేల మంది ప్రతిరోజు దర్శించుకుంటారు.
వీకెండ్స్ వచ్చినప్పుడు 75-80 వేల మంది కూడా దర్శించుకుంటారు. ఈ వైకుంఠ ఏకాదశి లాంటి ప్రత్యేక పర్వదినాల సందర్భంగా 1,30,000-1,40,000 మంది దర్శించుకుంటారు. అంటే ఎంత లేదనుకున్నా పర్ మంత్ 20 లక్షల మందికి పైగా శ్రీవారిని దర్శించుకుంటారు. సంవత్సరానికి 2.5 కోట్ల మంది. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనా హయాంలో సుమారుగా 12-13 కోట్ల మంది శ్రీవారిని దర్శించుకున్నారు. అలా దర్శించుకున్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కనీసం 2-3 లడ్లైనా ప్రసాదంగా కొనుక్కుంటారు కదా. వాళ్ళ కుటుంబం స్వీకరిస్తారు ప్రసాదం రూపంలో. పైగా వాళ్ళు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ ఆఫీస్ కొలీగ్స్కి, వాళ్ళ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి కూడా ప్రసాదాన్ని పంపిణీ చేస్తారు. అంటే కనీసం ఒక్కొక్క కుటుంబం 3-4 పంపిణీ చేశారనుకున్నా సరే ఆన్ అండ్ యావరేజీ ఈ 5 సంవత్సరాల్లో 40-50 కోట్ల మంది ఈ కల్తీ జరిగిన వస్తువుతో తయారు చేయబడ్డ లడ్డూ ప్రసాదాన్ని అత్యంత పవిత్ర ప్రసాదం రూపంలో సేకరించారు. అలా కోట్లాది మంది భక్తులని, వాళ్ళ సెంటిమెంట్స్ని, వాళ్ళకి శ్రీవారి మీద ఉన్న భక్తిని అపహాస్యం చేసిన జగన్మోహన్ రెడ్డి పాలన ఇంకా అక్కడితో ఆగిందా? హుండీ ఆదాయాన్ని కొట్టేసి ఒకడు ఆస్తులు కొనుక్కుంటే ఆ ఆస్తులను కొట్టేశారు. అతనితోటి కోర్టుల్లో దొంగతనం కేసులో దొంగ సొమ్ముతో పట్టుబడ్డ వ్యక్తితోటి రాజీ చేసుకున్నారు. రాజీ చేసుకొని కేసులు విత్డ్రా చేసుకున్నారు. తర్వాత రీసెంట్గా విన్నాం, తిరుమల శ్రీవారి భక్తులు అంటే వేదాశీర్వచనం ఎవరికైతే ఇస్తారో వాళ్ళకి శ్రీవారి శాలువా కప్పుతారు. అవి పట్టు శాలువా కప్పాలి. పట్టు శాలువా పేరట పాలిస్టర్ శాలువాలు 350 రూపాయలు చేసే శాలువాకి 1,300 రూపాయలు ఖరీదు చెల్లించి సుమారుగా ఆ ఒక్క శాలువా కొనుగోళ్లలోనే 50 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు అని చెప్పని నిర్ధారణ అయింది. తర్వాత గోవిందరాజుల స్వామివారి విమాన శిఖరం, ఆ విమాన శిఖరానికి బంగారు తాపడం ఇవాళ విజిలెన్స్ విచారణ జరుగుతూ ఉంది. సుమారుగా 8 లేయర్ల బంగారంతో ఆ బంగారు తాపడం జరగాల్సి ఉంటే 2 లేయర్లతోటే సరిపెట్టారు అని చెప్పని, సుమారుగా 50 కేజీల బంగారం గాయబ్ చేశారు అని చెప్పని. ఈ మధ్యకాలంలో మనం నిత్యం వార్తలు వింటున్నాం కదా, శబరిమల సన్నిధిలో శబరిమల సన్నిధానం బంగారు తాపడం సందర్భంగా ఒక 3-4 కిలోల బంగారం మిస్ప్లేస్ అయింది అని చెప్పని ఇష్యూ అక్కడ హైకోర్టు, సుప్రీంకోర్టు విచారణ వరకు దారితీసింది. మరి వాళ్ళ 50 కిలోల బంగారం ఇక్కడ మాయమైందని వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే ఇంత అవినీతికి పాల్పడి తిరుమల శ్రీవారి సన్నిధిని అపవిత్రం చేసి, అన్నిటికన్నా ముఖ్యంగా వేలాది కోట్ల రూపాయల తిరుమల శ్రీవారి బడ్జెట్ని ఇంజనీరింగ్ పనులకి కేటాయింపులు చేసుకొని దాని ద్వారా వందలాది కోట్ల రూపాయల కమిషన్లు దండుకొని తిరుమల శ్రీవారి సన్నిధిని ఒక ఆదాయ వనరుగా మార్చుకొని, అదే సందర్భంలో కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆడుకున్న జగన్మోహన్ రెడ్డి అండ్ ముఠా, వాళ్ళకు ఒక సొంత మీడియా ఉంది, వాళ్ళకు ఒక సోషల్ మీడియా ఉంది కాబట్టి దాన్ని అడ్డుపెట్టి ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో ఉన్న టీటీడీని అపహాస్యం పాలు చేయాలి, అప్రతిష్ట పాలు చేయాలి అని చెప్పని ఏకైక లక్ష్యంతో అక్కడ మిస్మేనేజ్మెంట్ జరుగుతూ ఉంది. గత సంవత్సరం తొక్కిస్లాట్లో 6 ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు కూడా మళ్ళీ వైకుంఠ ఏకాదశి దగ్గరకు వస్తుండేటప్పటికి అక్కడ మేనేజ్మెంట్ సక్రమంగా లేక అక్కడ మళ్ళీ తొక్కిస్లాట్లకు దారితీస్తూ ఉన్నాయి. పోలీసులు భక్తుల మీద లాఠీచార్జ్ చేస్తూ ఉన్నారు అని చెప్పని, అంటే తప్పుడు సమాచారంతో తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ గమనించుకోవాల్సింది, గత సంవత్సరం ఒక సంఘటన జరిగింది, కళ్ళ ముందు 6 ప్రాణాలు కోల్పోయింది వాస్తవం. ఆ సంఘటన జరిగిన నేపథ్యంలో నెక్స్ట్ మళ్ళీ అటువంటి ఇంకొక వైకుంఠ ఏకాదశి వచ్చే నాటికి మెరుగైన ఏర్పాట్లు జరగాలి, భక్తుల భద్రత ముఖ్యమైన ఉద్దేశంతో టీటీడీ మొదటి 3 రోజుల వైకుంఠ ఏకాదశి రోజు, ఆ తర్వాత ద్వాదశి, త్రయోదశి రోజుల్లో, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి రోజుల్లో దర్శనాల కోసం ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోమని చెప్పారు. ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళ మధ్య లక్కీ డీప్ తీశారు. సుమారుగా ఆ 3 రోజులకి గాను దాదాపుగా 30 లక్షల మందికి పైగా ఆన్లైన్లో వాళ్ళ అప్లికేషన్స్ పెట్టుకుంటే దాంట్లో లక్కీ డీప్ ద్వారా 1,70,000 మందిని మాత్రం ఎంపిక చేసుకోవడం జరిగింది. అంటే ప్రభుత్వం, టీటీడీ ధర్మకర్తల మండలి అంత పారదర్శకంగా అక్కడికి వచ్చి తొక్కిస్ లాంటివి ఫిజికల్గా క్యూల్లో నిలబడి గంటల తరబడి
వేచి చూసే అవసరం లేకుండా ఆన్లైన్లోనే ఆ దర్శనపు టోకెన్లు పొందే వెసులుబాటు కల్పిస్తూ ఉంటే దాన్ని భక్తులందరూ వినియోగించుకుంటుంటే ఇవాళ వైకుంఠ ఏకాదశి దగ్గరకు వస్తుంది అనగానే మళ్ళీ ప్రజలను ఒక ప్యానిక్ క్రియేట్ చేసే ప్రయత్నం, శ్రీవారి క్షేత్రంలో ఆల్ ఈజ్ నాట్ వెల్ అని చెప్పని ఒక అభిప్రాయాన్ని కలిగించే ప్రయత్నం, శ్రీవారి ప్రతిష్టని మంటగలిపే ప్రయత్నం, శ్రీవారి ధర్మకర్తల మండలి సామర్థ్యాన్ని వాళ్ళ అంకిత భావాన్ని పలచం చేసే ప్రయత్నం ఇవాళ వైసీపీ ద్వారా చేస్తూ ఉన్నారు. అంటే 2019కు ముందు ఎలా అయితే కొందరైనా సరే శ్రీవారి భక్తులలో నాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పట్ల ఒక అపనమ్మకాన్ని, అలాగే చంద్రబాబు నాయుడు గారు శ్రీవారి పట్ల అపచారాలు అవినీతికి పాల్పడ్డ వ్యక్తిగా చిత్రీకరించడంలో సక్సెస్ అయ్యారో అలాగే మరొకసారి అదే విధమైన చిత్రీకరణకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 2019 నుంచి 24 దాకా పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో ఆయన ద్వారా నియమించబడ్డ ధర్మకర్తల మండలి అక్కడ చేసే నిర్వాకాలు ఏంటి అనేది ఇవాళ విస్తృతంగా ప్రజల్లో చర్చనీయాంశం అయ్యి ఇవాళ విచారణ జరుగుతా సుప్రీంకోర్టు ద్వారా జరుపుతున్న విచారణలోనే అక్కడ నెయ్యి సరఫరాలో జరిగిన అవినీతి, అక్కడ జరిగిన ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చి అక్కడ పదుల సంఖ్యలో ఇప్పటికే అరెస్టులు జరిగిన నేపథ్యంలో శ్రీవారి సన్నిధిలో జగన్మోహన్ రెడ్డి అండుకో చేసే నిర్వాకం ఏంటనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది. కాబట్టి వాళ్ళ ఇంకా ఎల్లకాలం మేం చేసే ప్రచారాలు నమ్ముతారు, మేము చంద్రబాబు నాయుడు గారిని అప్రతిష్ట పాలు చేయడం కోసం తిరుమలలో ఒక సాధనంగానే వాడుకుంటాము అని చెప్పని వైసీపీ తన పాత చింతకాయ పచ్చడి విధానాలకే ఇప్పటికీ కట్టుబడి ఉండి అదే విధానాలను ఇప్పుడు కూడా అవలంబించే ప్రయత్నం చేసినా ప్రజలకు ఉన్న స్పష్టత రీత్యా ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు. ఇవాళ బిఆర్ నాయుడు గారి నేతృత్వంలో ఉన్న ధర్మకర్తల మండలి ఎంత అంకితభావంతో పనిచేస్తుందో అనేది స్పష్టత ఉంది. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారైనా, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారైనా తిరుమలలో భక్తుల క్షేమం కోరి భక్తుల సౌకర్యార్థం ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు, ప్రభుత్వం ఎంత అంకితభావంతో పనిచేస్తుంది, అధికార వ్యవస్థ ఎంత సమర్థంగా పనిచేస్తుంది అనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది. కానీ ఈ విధమైన దుష్ప్రచారాలకి తిరుమలను ఒక సాధనంగా వాడుకోవాలి అనుకునే ఏ సోషల్ మీడియా అకౌంట్ హోల్డర్ అయినా సరే, అదే సందర్భంలో వైసీపీ సొంత మీడియా అయినా సరే, వాళ్ళు తిరుమల శ్రీవారి పవిత్రతని తిరుమల శ్రీవారి ప్రతిష్టని భంగం కలిగించే ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలకు ఉపక్రమించాల్సిందే, వాళ్ళ మీద కఠినాధికఠినమైన సెక్షన్స్ తోటి కేసులు నమోదు చేయాల్సిందే. ఆ విధమైన ప్రయత్నం చేసినా, ఆ విధమైన ప్రచారాలకు పాల్పడే ఏ స్థాయి వ్యక్తులైనా సరే అరెస్టు చేసి చట్టం ముందు వాళ్ళని దోషులుగా ఎక్స్పోజ్ చేసి తీరాల్సిందే. సో చూద్దాం సార్, మీరు అన్నట్టు ఖచ్చితంగా భక్తులు కూడా అప్రమత్తంగా ఉండాలి, ఎటువంటి ఫేక్ ప్రచారం నమ్మొద్దని అయితే కోరుకుందాం. నమస్తే సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.